హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంసెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక, కీ రిలీజ్ అయ్యాక మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీకైతే ఒక ఐడియా ఉంటది కదా! ఏ మార్క్స్‌కి ఏ ర్యాంక్ వస్తదనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కీ చెక్ చేసుకున్నాక మీకు 40 మార్క్స్ వస్తాయనుకుంటే ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక మీకు 40 కన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ అన్నా రావచ్చు. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌కి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అయ్యాక ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని రిజల్ట్‌గా అయితే డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 155-160 మధ్యలో మార్క్స్ వచ్చినట్లయితే ర్యాంక్ అనేది 1-50 మధ్యలో అయితే వస్తది. ఫ్రెండ్స్, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని సేవ్ చేసుకోండి ఈ వీడియోని. అలానే 150-154 మధ్యలో మార్క్స్ వచ్చినట్లయితే 51-200 మధ్యలో మీకు ర్యాంక్ అనేది వస్తదనమాట. ఇలా మనకొచ్చిన మార్క్స్‌ని బట్టి మనకి ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు. మీకు 40 మార్క్స్ కన్నా తక్కువ వచ్చినట్లయితే ర్యాంక్ అనేది 80,000 అబోవ్ అయితే వస్తదనమాట. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.